నేనైతే 3 టైమ్స్ మీల్ రైసే తీసుకునేదాన్ననమాట. దాని తర్వాత ఇట్లా ఓట్స్‌కి చేంజ్ అయ్యా. అట్లా తినొద్దు 3 మీల్స్ రైస్ అని చెప్పేసి ఇంకా ఓట్స్‌కి చేంజ్ అయినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బందయింది నాకు. ఓట్స్ అస్సలు తినబుద్ధి అయ్యేది కాదు. టేస్ట్ బాగోకపోతుండే అనమాట. అంటే మనకు కూడా తెలుసు కదా! నచ్చకపోతుండే. దాని తర్వాత నేను డిఫరెంట్‌గా ట్రై చేయడం స్మూదీ లాగా, లేదు అంటే సోక్డ్ ఓట్స్ ఇలా బాయిల్డ్ ఓట్స్ అని చెప్పి. దాని తర్వాత ఇంకా కొంచెం నచ్చడం స్టార్ట్ అయింది. తినగా వేము తీయనుండు అంటారుగా అలా. సో, ఇక్కడైతే ఫస్ట్ 2 స్పూన్స్ ఓట్స్ అయితే తీసుకున్నాను. నాకు 2 స్పూన్స్ సరిపోతది. కొంచెం ఫ్రై చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇట్లా కొంచెం దగ్గర పడుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. లేదంటే దగ్గరకి అయిపోతది, గట్టిగా అయితది. సో, ఇట్లా దగ్గర పడ్డప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. నట్స్, సీడ్స్, ఫ్రూట్స్ ఏవైనా గూడా. దీనికి టేస్ట్ కోసం నేనైతే ఇక్కడ హనీ యాడ్ చేస్తున్నా. మీరొద్దు అనుకుంటే డేట్స్ కానీ, జాగరీ పౌడర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బావుంటదనమాట. ఇన్‌స్టంట్‌గా అయిపోతది 5 మినిట్స్‌లో. నా వీక్‌లో ఖచ్చితంగా ఈ 1 వీక్ నుంచి అయితే డైలీ ఇదే రెసిపీ అవుతుందనమాట. కానీ నేను చాలా ఎంజాయ్ చేస్తూ తింటా. హెల్త్‌కి హెల్త్, ఇంకా టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.